అందరికీ నమస్కారం. కోటి దీపోత్సవం హైదరాబాద్లో ఇందిరా పార్క్ పక్కన ఎన్టీఆర్ స్టేడియం ఉంటుంది. అక్కడ నిర్వహిస్తున్నారు. ఐ థింక్ 14 సంవత్సరాలు నిర్వహిస్తున్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఐ థింక్ ఆయన బర్త్డే రోజు వెళ్ళినట్టున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ కోటి దీపోత్సవాన్ని అఫీషియల్గా ప్రభుత్వం నిర్వహించిందని చెప్పున్నారు. చాలా చాలా సంతోషం. ఈవెన్ కేంద్ర మంత్రి కూడా వచ్చున్నారు. ఆయన కూడా దీన్ని ప్రభుత్వం అధికార కార్యక్రమం ఎందుకు చేయకూడదు, చాలా బాగా చేస్తుందని చెప్పేసి ఆయన అన్నారు. సంతోషం. సో ముందుగా ఎన్టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు చెప్తూ ఉన్నా. అండ్ నెక్స్ట్ నుంచి ఇంకా అద్భుతంగా చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ కోటి దీపోత్సవాన్ని ఆదర్శంగా తీసుకొని చాలా చోట్ల గుడులలో కానీ ఊళ్ళల్లో కానీ ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేశమంతా రెడ్ అలర్ట్, హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకు? వాడు ముహీద్దీనే ఉడాడు, హైదరాబాద్ డాక్టర్ గాడు. వాడు ఆముదం నుంచి తయారు చేసిన రిజిన్ అనే ఒక విష పదార్థాన్ని ఈ హిందువుల యొక్క దేవాలయాల్లో తీర్థ ప్రసాదం కలపడానికి రెడీ అయి ఉన్నాడు. ఆల్రెడీ వాళ్ళకి ఒక సర్కిల్ మొత్తం ఇండియా మొత్తం ఉంది. వాళ్ళ దగ్గర ఆల్రెడీ వెళ్ళిపోయి ఉండొచ్చు మెటీరియల్. సో అది కూడా పక్కన పెడదాం, అది కూడా లేదు, ఎవరిది వాళ్ళది అనుకుందాం. బట్ నిన్న ఎర్రకోట దగ్గర ప్రమాదం జరిగింది కదా, బ్లాస్ట్. వాడు ఎలా ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ వాడు కారులో పెట్టుకొని వచ్చాడు, బ్లాస్ట్. సో అందుకు ఇప్పుడు నేనేమన్నా అంటే ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ అన్నది ఎలా ఉందంటే, అందరూ చూసినప్పుడు గౌరవంగా గుర్తించే విధంగా, పొగిడే విధంగా ఎలా చెప్పాలంటే అనుమానం రాని విధంగా ఉంటున్నారు. బట్ వాళ్ళు లోపల మానవ బాంబు పెట్టుకోవచ్చు, వాళ్ళ వెహికల్ ఏదైనా పెట్టుకొని రావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇలా మన హిందువులు ఎక్కువగా ఉండేది కార్తీక మాసంలో, ఎస్పెషల్లీ ఈ దీపోత్సవాలు ఎక్కడ జరుగుతున్నారో అక్కడ వచ్చి అందరినీ చెక్ చేస్తున్నారా, అక్కడ ఇతరులతో వచ్చేసి ఎలా ఉండాలంటే చెప్తున్నారా. ఈవిడకి మెయిన్ ఇంటెన్షన్ ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం కానీ, ఓవరాల్గా భారతదేశ వ్యాప్తించినటువంటి ఈ దీపోత్సవాలు కానీ, అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది, ఆడకు వెళ్ళడం క్షేమమా కాదా. ఎందుకంటే హిందువులు అధికంగా వందల సంఖ్యలో ఉండేది ఈ దీపోత్సవ కార్యక్రమాల దగ్గరే. అండ్ సెక్యూరిటీ కూడా వీక్గా ఉండేది కూడా ఇక్కడే. మరలా చెప్తుంది, స్ట్రెస్సెస్ మరీ చెప్తాను. సెక్యూరిటీ వీక్గా ఉండేది ఇక్కడే, అధికంగా హిందువులు వచ్చేది ఇక్కడే. ఎందుకు అంత భక్తులు అసలు నమ్ముతారు. బట్ అవతల టెర్రరిస్టులకి ఇదే కదా, వాళ్ళకు కూడా కావాలి, పట్టించుకోరు అండ్ ఎక్కువ ఉన్నారు, ఇంకేదైనా చేసేయచ్చు. అండ్ మొత్తం దీపోత్సవం నూనె ఉంటుంది. ఈలోపు వీడు కనుక బ్లాస్ట్ కనుక చేశాడంటే మొత్తం అండుకుపోవటం కదా మంటలో. సో రేవంత్ రెడ్డి గారికి, అక్కడ చంద్రబాబు గారికి, మోదీ గారికి అందరూ దండం పెడుతున్నా. ఈ కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నటువంటి ఎన్టీవీ యాజమాన్యానికి కూడా దండం రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు జాగ్రత్తలు ఏమేమి తీసుకున్నారు అన్నది భక్తులకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు వాళ్ళు ధైర్యంగా వస్తారు. అండ్ మిగతా వాళ్ళు కూడా ఇక్కడ డేర్ చేయరు రావడానికి కూడా. అమ్మ బాబాయ్, అరే వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారా, మనం వెళ్తే పట్టుబడతారా, వెళ్ళొద్దు మనం వెళ్ళొద్దు అని ఆ టెర్రరిస్ట్ కూడా అనుకుంటారు. నేను చాలా పాజిటివ్ వెళ్ళి ఈ వీడియో ఇచ్చాను, అదే వేరు అంతా తీసుకుంటారని ఒక్కసారి భక్తుల విషయంలో ఆలోచించి, ధర్మం విషయంలో, దేశం విషయంలో ప్రాపర్ వేలో మీరు అవేర్నెస్ కల్పిస్తారని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నా, వేడుకుంటూ ఉన్నాను.